దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము జాగరూకులమై వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యము అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఆయన మన మధ్య లేడనుకోవద్దు, ఆయన మన మధ్యనే ఉన్నాడు. అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వచ్చిన వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, రాని వారిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందరినీ కూడా ఆయన కనుల సమస్త అందరినీ కూడా ఏం చేస్తానే చూస్తూ ఉంటుంది. వచ్చిన వారు ఎలా వింటున్నారో, రాని వారు ఎలా నిర్లక్ష్య పెడుతున్నారో అన్నీ కూడా దేవుని యొక్క వాక్యము సమస్తము తేటగా చూస్తూనే ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యమును వినడానికి మన మనసును, మన హృదయాన్ని సిద్ధపరుచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ వాక్యము నిన్ను దేవుని దగ్గరకు తీసుకుని వెళుతూ ఉంటుంది. ఎవరి దగ్గరకు? దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తుంది. దీనికి ఒక త్రోవ ఉన్నది, దీనికి ఒక మార్గము ఉన్నది. ఈ మార్గము గుండగా మనం వెళుతున్నామంటే ప్రతిరోజు ఆ మార్గమును దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆ మార్గములో మనం ఏం చేయాలి? నడవాలి. ప్రతిరోజు ఆ మార్గములు నడవడానికి మార్గము చూపబడాలంటే దేవుని వాక్యముతో మన ప్రాణాత్మ దేహములు ముడిపడి ఉండాలి. హల్లెలూయా. దేంతో ముడిపడి ఉండాలి? దేవుని వాక్యముతో ముడిపడి ఉండాలి. ఎందుకంటే దావీదు చెబుతున్నాడు, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మరొక మాట అన్నాడు దావీదు, నీ వాక్యము నన్ను కడిగేడు నీరమన్నాడు. నీ వాక్యమే నన్ను కడుగుతూ ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉన్నది, నీ వాక్యమే ఈ బాధలన్నిటిలో కూడా నాకు నెమ్మదిని కలుగు చేస్తుందని దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ త్రోవలో నడవాలంటే మనకు అనుదినము మనకు కావాల్సినటువంటి దేవుని వెలుగు అనేది మన మీద ఉండాలి, పడాలంటే దేవుని యొక్క వాక్యము మనకి మార్గమును చూపించాలి. ఆ మార్గములో నడవాలి. అటు ఇటు తొలగిపోకూడదు. మళ్ళా అటు ఇటు తొలగిపోవటం అంటే మన ఆలోచనలో కానీ, ప్రభునందు ప్రేమ ఇతరితర ఆలోచనలో కానీ, ఇతరితర సలహాల్లో కానీ పడకుండా దేవుని ఆలోచన చొప్పున నడిచే విధానం మనం నేర్చుకోవాలి. అంటే ప్రతి విషయములో కూడా మన ప్రవర్తన మీద, మన జీవితం మీద, మన బ్రతుకు మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఇది దేవుని చిత్త ప్రకారముగా నా జీవితంలో జరుగుతూ ఉంది అని దేవుని అధికారం ఒప్పుకొని మనం దేవునికి విధేయులమై నడవవలసిన వారమై ఉంటున్నామని మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యము చేత నడిపించబడ్డం అనేది కూడా మనం నేర్చుకోవాలి. నాకు ఇష్టమైంది నేను చేసేస్తాను అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనము నీ ఆధీనములో నువ్వు లేవు, నీవుగానే దేవుని ఆధీనములోనికి వచ్చావు. అంతేకాదు నీ మీద నీకు అధికారము లేదు, నీ మీద దేవునికి అధికారము ఉన్నది. ఆ కారణం చేతనే దేవుడు నిన్ను నా సొత్తు అని పిలుస్తూ ఉంటున్నాడు. నా సొత్తు, నా ఆస్తి, నా భాగము, నా పాలు అని పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదే మాట అపోస్తలుడైన పౌలు కూడా చెబుతూ ఉంటాడు రోమాపత్రికలో, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకుండని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచు ఉన్నానంటూ ఉంది. దేవుని బిడ్డ, మన యొక్క జీవితంలో దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి.
అప్పుడు మాత్రమే దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తము నువ్వు గ్రహించగలుగుతూ ఉంటావు. లేకపోతే నువ్వు గ్రహించలేము. గ్రహించకపోయినట్టు వచ్చే నష్టం ఏమిటంటే దేవుని యొక్క పోలికను మనం కోల్పోతాం. దేవుని యొక్క పోలికను మనం ఏం చేస్తాం? అందుకని వాక్యమును గ్రహించండి. దేవుడు 66 గ్రంథాలు ఈ తరములో ఉన్న మనకందరికి అనుగ్రహించాడు. కానీ కొన్ని తరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ బైబిల్ గ్రంథం వాళ్ళకి లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 1500 సంవత్సరాల కిందకి వెళ్ళినట్టే, 1500 సంవత్సరాల కిందకి వెనక్కి వెళ్ళినట్టయితే వాళ్ళకి ఈ గ్రంథం అనేది లేదు. 15వ శతాబ్దం లోనికి వెళ్ళినట్టు అంత ముందు వెళ్ళినట్టు వాళ్ళకి ఈ గ్రంథం అనేది వాళ్ళకి లేదు. ఏదో కొన్ని ఆ టోరా అనబడినటువంటి ఆ పంచకాండాలు మాత్రమే ఉండేవి. కానీ దేవుడు మనకి 5 గ్రంథాలు కాదు కానీ 66 గ్రంథాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని చిత్తమును సంపూర్తిగా బైబిల్ గ్రంథములో మన కొరకు నిక్షిప్తము చేసి ఉన్నాడు గనక ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథములో ఉన్న విషయాలను చదువుకొని ధ్యానము చేసుకుని వాటిని బట్టి మన జీవితాన్ని పరలోకపు రథమును ఎక్కించుకొని మనము ఆయన వైపు చూసుకుంటూ, విశ్వాసం యేసు వైపు చూసుకుంటూ మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నామని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సంగతులు మనకి నడుస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు తారసపడుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? వాటిని చూసి మనం నేర్చుకోవాలి. వాటిని చూసి ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద క్రైస్తవుడు అనబడిన వాడు, ఈ భూమి మీద యేసుక్రీస్తు నా రక్షకుడు అనబడిన వాడు ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మారు మనసు పొందాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుడు నియమించిన నియమం గురించి చెబుతూ ఉంటున్నాను. అలా మారు మనసు పొందడం గురించి సంఘములో దేవుడు 6 రకాలైనటువంటి పరిచర్యలు కూడా భూమి మీద ఇచ్చాడు. ఒకటి ప్రవక్తల పరిచర్య ఉన్నది, అపోస్తల పరిచర్య ఉన్నది, బోధకుల పరిచర్య ఉన్నది, మరి సువార్తికుల పరిచర్య ఉన్నది, ఏమండి కాపరులకు పరిచర్య ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగనే మరొక సువార్త పరిచర్య కూడా మనకి ఉన్నది. ఈ పరిచర్యలన్నీ ఎందుకొరకంటే దేవుని బిడ్డ రక్షణ పొందడానికే కాదు, కానీ రక్షణలో దేవుళ్ళు సంపూర్ణము కావడానికి దేవుడు మనకి పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్యలో మనము ధన్యులు అవ్వాలని మీకు ఈ మాట సెలవిస్తూ ఉంటున్నా. అతి త్వరగా ఈ లోకం ముగించబడుతూ ఉంటున్నది. ప్రభువు కూడా త్వరగా రాబోతూ ఉంటున్నాడు. ఏంటి? అతి త్వరగా నీ ప్రపంచము ముగించబడుతూ ఉంటున్నది. ఈ భూమి ఆకాశం లయమైపోతూ ఉంటున్నాయి. దేవుని రాజ్యము రాబోతూ ఉంటున్నది. దాని కొరకు దేవుని రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్నది సంఘం. హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకు మనల్ని ఏం చేస్తుంది సంఘము? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దేవుని రాకడ సమీపిస్తూ ఉన్న సమయములో ఈ ప్రపంచంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు 3వ ప్రపంచాన్ని యుద్ధానికి సన్నాహాలన్నీ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటున్నవి. మరి అది న్యూస్లో చూస్తున్నాము, వార్తల్లో చూస్తూ ఉంటున్నాం, ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ శాంతి లేదు, నెమ్మది లేదు. దేశాలన్నీ కూడా యుద్ధాలకు బయలుదేరుతూ ఉంటున్నాయి. 3వ ప్రపంచం మీద నీలి మేఘాల్లో కమ్ముకుంటూ ఉంటున్నాయని చెబుతూ ఉంటున్నారు. వీటన్నిటి సంకేతం ఏంటంటే దేవుని రాజ్యము త్వరగా భూమి మీదకి రాబోతూ ఉంటున్నది. కనుక ప్రతి వాళ్ళు కూడా దేవుని వాక్యమును బట్టి మారు మనసు పొందండి. దేవుని వాక్యమును బట్టి ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దినదినము మనం మారు మనసు పొందాలి. దినదినము మనం మారుతూనే ఉండాలి. దేవుని బిడ్డలారా, కనుక ఈ పరిచర్య విధానం ఏంటంటే కేవలం రక్షణ పొందుకోవడమే కాదు, మనము సంపూర్ణ పురుషులం అవ్వాలని కూడా లేఖనం చెబుతూ ఉంటున్నది. కేవలం రక్షణ పొందడమే కాదు, రక్షణతోనే ప్రారంభమవుతుంది. రక్షణతోనే ప్రారంభం ఏంటంటే ఇదే అంతం అనుకోద్దు మీరు.
రక్షణ పొందేసుకున్నాం అయిపోయింది అనుకోవద్దు. అక్కడి నుంచి చేయవలసిన చాలా పని ఉన్నది. అందుకని బైబిల్ గ్రంథములో మనం తరచుగా ఎవరి గురించి మాట్లాడుకుంటాం? పౌలు గురించి మాట్లాడుకుంటాం. పౌలు మనకు మాదిరి, పౌలు సువార్త సేవ, పౌలు యొక్క దేవ దర్శనము, పౌలు మనకందరికీ మాదిరి, పౌలు చెప్పినట్లు చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాం. మరి పేతురుని ఏం చేద్దాం? పేతురు పరిచర్య ఏమిటి, పౌలు పరిచర్య ఏంటి? కానీ ఇద్దరూ కూడా ఒకే దేవుని పరిచర్యలో ఉన్నారు. పౌలు పేతురు కూడా ఇద్దరు ఒకే దేవుని పరిచర్యలో ఉన్నారు. పౌలునేమో ఎవరికి నియమించాడు? పౌలు ఎవరికి నియమించాడు? అన్యజనులకు నియమించాడు. పౌలు ఎవరికి నియమించాడు? అన్యజనులకు నియమించాడు. మరి పేతురుని ఎవరికి నియమించాడు? యూదులకు నియమించాడు. ఎవరికి? ఇశ్రాయేలుకు నియమించాడు. విచిత్రం చూడండి, అన్యజనులేమో ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రం ఎరగనటువంటి వారికి పౌలు నియమించాడు. ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వారికేమో పేతురు నియమించాడు. విచిత్రం ఏంటంటే పేతురు చదువుకోలేదు, కానీ ఇశ్రాయేల్ అందరూ కూడా, యూదులందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు ఏది భూమి ప్రపంచానికి కనిపెట్టడానికి వచ్చిందంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. ఏ టెక్నాలజీ అనే కానీ ఎక్కడి నుంచి వచ్చింది? యూదుల దగ్గర నుంచి, ఇజ్రాయెల్ దగ్గర నుంచే వచ్చింది. ఇప్పుడు ఆ చదువుకున్న వాళ్ళకేమో చదువులేని పామని నియమించాడు దేవుడు. ఏమండి? అన్యజనులకేమో ఏమీ రాని వాళ్ళకేమో చదువుకున్నవాడిని నియమించాడు. చదువుకున్న వారికేమో చదువు లేని వాడిని నియమించాడు. చదువు లేని వారికేమో చదువుకున్నవాడిని నియమించాడు. ఎంత విచిత్రమో చూడండి. ప్రభునందు ప్రియమైన, ఎందుకంటే చదువు లేనివాడు చదువుకున్నవాడికి సువార్త చెప్పాడు అనుకోండి, నువ్వు నాకు చెప్పడం ఏంటంటాడు వాడు. నీకు తెలుసా నాకు తెలుసా అంటూ ఉంటాడు. ధర్మశాస్త్రం నీకు తెలుసా నాకు తెలుసా అని అంటూ ఉంటాడు. అలాగనే చదువు లేనటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి చదువు లేని వారికి సువార్త చెప్తున్నాడు అనుకోండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు ఏమంటారు? నువ్వు చెప్తున్న సంగతులు మాకు అర్థం కావు అంటూ ఉంటారు. వాళ్ళతో చెప్పడానికి, వీళ్ళకి అన్యజనులు చెప్పడానికి పౌలు ఎంత ప్రయాసపడుతున్నాడో, చదువుకున్న వాళ్ళకి, ధర్మశాస్త్రం ఎరిగిన వారికి పేతురు కూడా అంతే ప్రయాసపడుతూ ఉంటున్నారు. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి ఉన్నాడు. దేవుడు మొట్టమొదటి సువార్త ఎవరికి ప్రకటించాడు? మన ఇండియాలో బ్రాహ్మణోత్మములకే ప్రకటించాడు. కేరళ బ్రాహ్మణులకే దేవుని సువార్తను దేవుడు మొట్టమొదట ప్రకటించాడు. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మేము బ్రాహ్మణం కాబట్టి మేము ఆ చిన్న నిమ్మన జాతుల దగ్గరికి వెళ్ళి మేము ఎలాగ సువార్త ప్రకటిస్తాం, వాళ్ళే మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనుకుంటూ ఉంటున్నారు. పోనీ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు రానిస్తారు? వాళ్ళు రానివ్వరు. దేవుని బిడ్డలారా, అలా కాదని దేవుడు ఏం చేశాడంటే సువార్త వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళ దగ్గర తీసేసి నిరుపేదలకి ఇచ్చాడు. ఏమండి? మరి పేదలకి సువార్త ప్రకటించుకునే భాగ్యం దేవుడు కల్పించాడు. ఇప్పుడు కల్పించుకుంటే ఇప్పుడు వాళ్ళేమన్నారు? ఇప్పుడు మేము వాడి మాట వింటమేంటి? వాడు మాకంటే తక్కువవాడు కాబట్టి వాడి మాట మేము వింటమేంటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పమును చూడమని సంగతులు చెబుతూ ఉంటున్నాను. దేవుని చిత్తమును చూడమని సంగతులు చెబుతూ ఉంటున్నాను. ఏదేమైనప్పుడు కూడా దేవుడు అన్ని విధాల అందరికీ సువార్తని చేస్తున్నాడు, ప్రకటిస్తూనే ఉంటున్నాడు. కాబట్టి దేవుని రాకడ కొరకు ఈ సువార్త పత్రికలన్నీ కూడా 66 గ్రంథాలు కూడా దేవుని రాజ్యము కొరకు మనుషులు ఏం చేస్తున్నాయి? ఇటు భాగ్యవంతులను సిద్ధపరుస్తున్నది, ఇటు నిరుపేదలను కూడా సిద్ధపరుస్తుంది. ఇటు చదువు లేని వారిని సిద్ధపరుస్తున్నది, ఇటు చదువుకున్న వారిని కూడా సిద్ధపరుస్తూ ఉంటున్నది. దేవుడు ఏదో రకంగా అందరికీ సువార్త ప్రకటించాలని ప్రయాసపడుతూ ఉంటున్నాడు. అయితే సంఘములోకి వచ్చినటువంటి మన ఆత్మీయ జీవితంలో పేతురు చెప్తున్న సువార్త ఏంటంటే, దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తల కార్యములు పరిశుద్ధ గ్రంథములో నుండి 15వ అధ్యాయము 28-29 వచనాలను చదువుకున్నాం.
విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సంఘములో ఉన్న పేతురు చెప్తున్నాడు, సంఘ విశ్వాసులకు చెప్తున్నాడు. పత్రికలు ఇవ్వండి, ఇలా వాళ్ళ మీద ఏ భారం మోపకండి. కొత్తగా ప్రభు దగ్గరకు వస్తున్నారు కదా, అన్య జనాంగాల నుంచి ప్రభు దగ్గరకు వస్తున్నారు కదా, వచ్చిన వారిని మీరు కష్టపెట్టకండి. వాళ్ళకి ఏముండదండి, విగ్రహములకు అర్పించిన వాటిని మీరు తినకండి అంటూ ఉంటున్నాడు. రెండవది ఏంటంటే రక్తమును తినకండి అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ఎందుకంటే రక్తమును తినకండి అని చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే గొంతు పిసికిన దానిని తినొద్దని చెబుతున్నాడు. జారత్వమును విసర్జించుడని చెబుతూ ఉన్నాడు. ఇంతకంటే ఎక్కువ భారము పెట్టకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దీన్ని ఏమంటారు? దీన్ని రక్షణ సువార్త. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, సంఘములోకి వచ్చిన తర్వాత అన్యజనుల మీద ఈ భారం కంటే మరొక భారం ఏది కూడా ఉండకండి, పెట్టకండి అని చెబుతూ, ఇది పేతురు సువార్త. ముందు రక్షణలో రానివ్వండి. వాళ్ళు ఎక్కడ రావనండి? ముందు రక్షణలోనికి రానివ్వండి. యేసు ప్రభు దగ్గర రానివ్వండి. వచ్చిన తర్వాత వాళ్ళని చేయవలసిన సంపూర్తిగా ప్రభువులో నడిపించవలసిన బాధ్యత ఎవరంటే పౌలు సువార్త. హల్లెలూయా. పౌలు సువార్త ఏంటి? కొలసి రాసిన పత్రిక. పౌలు సువార్త ఏంటో చూడండి. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచున్నాము. బోధించుచు ఆయనను యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. ఎలాగనా? ప్రతి సమస్త విధమైన జ్ఞానముతో, అనగా దేవుని వాక్యమునకు రుజువుపరుస్తున్న దానికి సందర్భాలన్నీ తీసుకుంటూ, ఇతరితర గ్రంథాలు అనేక సందర్భాలు తీసుకుంటూ ప్రతి మనుషుని కూడా సంపూర్ణునిగా, అంటే క్రీస్తు యేసు కలిగిన సమానమైన సంపూర్ణత గలవారముగా ఎవరు సిద్ధపరుస్తున్నారు? పౌలు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. పౌలు దాని కొరకు నియమించాడు. క్రీస్తు యేసునందు ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయాలి అంటే శరీరీతిగా సంపూర్ణత ఉండాలి, ఆత్మీయరీతిగా సంపూర్ణత ఉండాలి, ప్రాణరీతిగా సంపూర్ణత ఉండాలి. అన్ని విషయములో ఏ విషయములో కూడా కొదువు లేని వారమై ఉండాలి. మరి ఏ అవయవము కూడా అంగవైకల్యము లేకుండా ఉండాలి. హల్లెలూయా. అంటే ఏ అవయవం చూసినా సరే అంగవైకల్యం కాదు, కరెక్ట్గా ఉండాలి. మన కంటి నిర్మాణము కరెక్ట్గా ఉండాలి. మన చెవి, మన ముక్కు, మన నోరు, మన పలువరుస, ఆత్మీయ చుట్టూ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? కరెక్ట్ రూపములో ఉండాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసును సంపూర్ణునిగా చేయాలని కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ సంపూర్ణతలో మనము దేవుని రాజ్యము కొరకు, దేవుని రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. లేకపోతే ప్రభువుని ఎదుర్కోవటం అసాధ్యం. ఎదుర్కోలేం, ప్రభువుని ఎదుర్కోలేము. ఇది చాలా అసాధ్యం. ఇది ప్రభువుని ఎదుర్కోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. కొంతమందికి దేవుని గూర్చినటువంటి సంగతులు, దేవుని గూర్చినటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కాక ఆదివారం నిస్తారమైన పనులు పెట్టుకుంటారు, ఊరు ప్రయాణాలు పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మన దొరలు వచ్చినట్టుగా లేటుగా వస్తూ ఉంటారు. ఏమండి? ఆదివారం అంటే ఒక సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. అరే ప్రభుని ఎదుర్కోబోతున్నాం కదా,
కాబట్టి మనకు సిద్ధపాటు ఉండాలి, మనం త్వరగా వెళ్ళాలి. ఆదివారం ఎటువంటి పనులు ఉన్నా సరే ముందర ఆదివారం నేను ప్రభు వల్ల పాలు పంపులు పొందినంత ఏ పనిని చేసుకోవాలి, భోజనం చేయాలని, ఏ పని చేసుకోవాలని అన్న ఒక సీరియస్ ఉండాలి మనకి. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడకపోయినట్లయితే వాక్యము చేత ఏం చేయాలి? వాక్యం చేత సిద్ధపరచబడాలి, వాక్యం చేత భద్రపరచబడాలి. ప్రియ యేసు రాజు నిన్ను చూచిన చాలనే పాటలో ఒక శరణం, నిత్యము నీ వాక్యము చేత భద్రపరచబడి. దేవుని వాక్యము చేత భద్రపరచబడకపోయినట్లయితే నువ్వు ప్రభువుని ఎదుర్కోలేవు. దేవుని ఎదుర్కోవడానికే ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన ఎదుటి నిలబడడానికి ప్రభు దగ్గరకు వచ్చాం. ప్రభు త్వరగా రాబోతూ ఉంటున్నాడు, ఆయన ఎదుర్కోవాలి. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం మీదకి అనేకమైన దేశాలు దండెత్తి వెళ్ళబోతూ ఉంటున్నాయి. అందులో మన ఇండియా కూడా ఉంది. మన ఇండియా కూడా రష్యా దేశంతో టైఅప్ అయి ఉన్నది. అంటే ఎవరి మీదకి? మనోళ్ళు ఎంతో మంచిగా చెబుతూ ఉంటారు పేపర్ న్యూస్లో, టీవీ న్యూస్లో, ఇజ్రాయెల్ దేశం మనకు మిత్ర దేశం అని. కాదు, ఇది పచ్చి అబద్ధం. అవసరార్థముగా ఆ దేశం యొక్క సేవలు మన దేశం ఉపయోగించుకున్నది, కానీ ఇజ్రాయెల్ దేశానికి మన దేశము శత్రు దేశమే. అందుకనే రష్యాతో టైఅప్ అవుతూ ఉంటున్నది. రష్యా దేశము, భారతదేశము, ఇంకా రష్యా దాని మిత్ర దేశాలన్నీ కూడా కలిసి అతి త్వరలోని ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తాయి? ఇజ్రాయెల్ దేశం యుద్ధానికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా యేసు ప్రభు మరలా రెండవసారి వస్తున్నారని సంకేతాలు క్రీస్తు సంఘానికి ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనము సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపరుచుకోవాలి, ఆయత్తపరుచుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుని వాక్య విషయములో, సంఘం విషయములో, నీ మారు మనసు విషయములో, నీ వాక్య ధ్యాన విషయంలో నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఈ బాధలు చూసుకుంటూ, ఈ శ్రమలు ఈ కష్టాలు చూసుకుంటూ ఎప్పుడు కూడా మన కడిపే మనకి ఇదైపోతుంది. మనకి ఎప్పుడు కడుపు వైపు చూసుకుంటాం, మన బాధల వైపు చూసుకుంటాం, మన శ్రమల వైపు చూసుకుంటాం, మన కష్టాల వైపు చూసుకుంటాం. కానీ భయంకరంగా తన్నుకుంటూ, ఎగురుకుంటూ, గంతులేసుకుంటూ వస్తుంది మరణం. మనుషుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటున్నది. వినాశనం ఈ దేశం మీదకి, మన విశ్వం మీదకి పరుగులెత్తుకుంటూ వస్తూ ఉంటున్నది. అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటున్నది. తప్పించుకోవడానికి మార్గం ఎక్కడ? మనుషులకి ఎవరు తప్పించుకోలేరు. బ్రతికిన వారు తప్పించుకోలేరు, చనిపోయిన వారు కూడా తప్పించుకోలేరు. బ్రతికిన వాళ్ళు తప్పించుకోలేరు, చనిపోయిన వారు కూడా తప్పించుకోలేరు. చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఏముంది సార్? గాల్లో గాలి అయిపోయారు, దుమ్ములో దుమ్ము అయిపోయారు, మట్టి అయిపోయారు అనుకుంటారు. కానీ మట్టిలో ఉన్న వాళ్ళు కూడా ఆ దినం వచ్చినప్పుడు అందరూ కూడా సమాధుల్లోంచి లేపబడతారు. సముద్రంలో చచ్చిపోయిన సముద్రంలోంచే లేపబడతారు. భూమి చనిపోయిన భూమి నుంచే లేపబడుతూ ఉంటారు. చాలామంది అగ్నిలో కాల్చివేయబడిన వారు కూడా ఆ మట్టి, ఆ దుమ్మి, ఆ ధూళి ఎక్కడుంది? భూమిలోనే ఉన్నది. మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేస్తారు? అందరూ లేపబడతారు. వాళ్ళందరూ కూడా ఎదుర్కోవాలి. ఎవరిని? రక్షకుడైనటువంటి యేసునాథుని ఎదుర్కోవాలి. ఒకవేళ ఆలో ఎవరైనా చనిపోయిన ఎవరైనా సరే వాక్యం చేత భద్రపరచబడ్డారు అనుకోండి, వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళని దేవుని సంతోషంగా ఎదుర్కొంటారు. వాళ్ళు ఈ రోజున, ఈ దినమున ప్రభువు నమ్ముకొని రక్షణ పొందుకున్న వారు ఉన్నట్లయితే వారు కూడా మరి ధన్యులు. వారు కూడా ప్రభుని చేస్తారు, మేఘాల మీద కొనుగోబడుతూ ఉంటారు. ఆ దినము కొరకు మనం సిద్ధపరచబడాలి. ఈ లోకములో ఉన్న వాటి కొరకు కాదు. ఇవి ఉంటాయి, పోతాయి, మురిపిస్తాయి, మరిపిస్తాయి, ముంచేస్తాయి. ఏమండి? ఏం చేస్తాయి? ఈ లోకంలోని ఉంటాయి,
మురిపిస్తాయి, మెరిపిస్తాయి, తర్వాత ముంచేస్తాయి అంతే అండి. ఎవడు లేవనెత్తగలడు? ఎవడు కూడా లేవనెత్తలేడు, ఎవడు కూడా దరి చేర్చలేడండి. దేవుని బిడ్డలారా, అందుకని అటువంటి భయంకరమైన ప్రమాదముని తప్పించుకోవాలంటే దేవుని వాక్యం మీదకి మనం దృష్టి సారించాలి. హల్లెలూయా. ఎవరి మీదకి? దేవుని వాక్యం మీద దృష్టి సారించాలి. అప్పుడు అనుకుంటావు నువ్వు, అయ్యో ఈ ప్రపంచంలో ఈ బంధువర్గము, ఈ అనురాగాలు, ఈ ప్రేమలు, ఈ ఆప్యాయతలు గొప్పవి అని అనుకుంటావు. కానీ ఆనాడు అనురాగాలు, ప్రేమలు, ఆప్యాయతలు నిన్ను తప్పించలేవు. ఎంతో గొప్పవి అనుకున్నాను కదా అనుకుని ఆ గొప్పవి కూడా నేనేమి కూడా ఎవడి రక్షణ వాడే పొందుకోవాలి. ఎవడి రక్షణ వాడే పొందుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా కవి చెబుతున్నాడు, వాడు ఒంటరిగా వచ్చాడు, మళ్ళీ ఒంటరిగానే పోతాడు. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. కానీ ఒంటరిగా వచ్చావన్న మాట ఎంత వాస్తవమో, ఒంటరిగా వెళ్ళడం అనేది నువ్వు వాస్తవం చేయకూడదు, జంటతో వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి? జంటతో. ఎవరా జంట? నిన్ను కట్టుకున్న భర్త కాదు, నిన్ను కట్టుకున్న భార్య కాదు, నువ్వు కట్టుకున్న భార్య కాదు, నిన్ను కట్టుకున్న భర్త కాదు, దేవునితో వెళ్ళాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు యెషయా గ్రంథములో నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ఆడి చేతులు తీసుకోండి, అది విలువైంది. అది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. మనతో నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా అని సెలవిచ్చాడు కదా. నేను ఇమ్మానుయేలు దేవుడు అన్నాడు కదా, సదాకాలం మీతో ఉంటానని సెలవిచ్చాడు కదా. ఆ దేవునితో కలిసి మనం ప్రయాణం చేసినట్లయితే దేవుని వాక్యము నీ త్రోవకి ఎలా ఉంటుంది? వెలుగై ఉంటూ ఉంటుంది. ఆ దేవునితో నువ్వు కలిసి నడవలేదనుకోండి, నీ చుట్టూ ఉంటుందంతే వెలుగు, కానీ అవతలకి వెళ్తే చీకటి ఉంటుంది. నీ అడుగు ఎక్కడ పడతాడు? రెండో అడుగు చీకటిలో పడుతూ ఉంటుంది. దేవునితో నడవక అనేకమైన జీవితాలు చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నాయి, సమస్యలకు వెళ్ళిపోతున్నాయి, బాధల్లోకి వెళ్ళిపోతున్నాయి, కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. కావాలని కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. అందుకని యెషయా గ్రంథంలో బండి మోకులతో పాపమును లాక్కున్న వారికి శ్రమ. బండి మోకులు ఎవరి? మనం తయారు చేసుకున్న బండి మోకులు ఎప్పుడన్నా ఏమండి? బండి మోకులు మనం ఏమైనా పేనుకున్నామా? మనం తయారు చేసుకున్నామా? మనవి కాదు, ఎవరి దగ్గర ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ బండి మోక అలాగా మనం ముందుకు వేస్తాడనమాట. దాన్ని ఏం చేస్తే ఇప్పుడు దాన్ని లాక్కుందాం అనుకుంటే అదే మనం లాగేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనుషులను కోరికలు లాగడం కాదు, కోరికలే మనుషులు ఏం చేస్తున్నాయి? లాగుతూ ఉంటుంది. మనుషులను కోరికలు లాగడం లేదు, కోరికలే మనుషులు ఏం చేస్తున్నాయి? లాగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనుషులను అవసరాలు లాగడం లేదు, అవసరాలే మనుషులు ఏం చేస్తున్నాయి? లాగుతూ ఉంటుంది. అంటే మనుషులు ఎక్కడున్నారు ఇప్పుడు? కోరికల యొక్క వశములో ఉన్నారు, అవసరాల యొక్క వశములో ఉన్నారు. అసలు ఏం కోరుకోవాలో మనకు అర్థం కావట్లేదు ఈ జీవితంలో. ఇటు లోకములో మంచిగా హాయిగా అబ్రహాములే ధనవంతులే బతికేద్దామా? అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు కదా, అలాగే నన్ను ఆస్వాదించాలి. సొలొమోను దేవుడు ఆస్వాదించాడు కదా, అలాగే ఆస్వాదించాలి. దావీదును దేవుడు దీవించాడు కదా, అలాగే దేవుడు నన్ను దీవించాలి అని అనుకుంటూ ఉంటాం. నిజమే. దేవుని బిడ్డలారా, సొలొమోనుకి దావీదుకి తేడా ఉన్నది. దావీదు అమ్మ మాట విన్నాడు, సొలొమోను అమ్మ మాట వినలేదు. మోషే అమ్మ మాట విన్నాడు, సొలొమోను అమ్మ మాట వినలేదు. జకరియా కుమారుడైనటువంటి బాప్తిసమిచ్చే యోహాను అమ్మ మాట విన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ధన్యులయ్యాడు. అమ్మ మాట వినటువంటి సంఘము నీ తల్లి. హల్లెలూయా. సంఘము నీ తల్లి.
సంఘం ఎవరంటే తల్లి, స్తన్యమిచ్చు తల్లి. చిన్నపిల్లలకి అమ్మ పాలిస్తుంది, కానీ సంఘానికి సేవకుడు ఏమిస్తాడు? పాలు పోస్తాడు. సంఘానికి సేవకుడు పాలు పోసేవాడు, తల్లి స్థానములో ఉన్నటువంటి వాడు. పాలతోనే పెంచుతుంటాడు. కొరింథీ సంఘాన్ని ఏమంటాడు? మిమ్మల్ని పాలతోనే పెంచుతుంది కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేక. ఎందుకంటే మీరు పసిపిల్లలకు బలమైన ఆహారం పెడితే అనారోగ్యం పాలైపోతారు. కానీ ఎదిగే కొద్ది ఆహారం మారుస్తుంటే వాడు ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు. మన జీవితంలో మీ అమ్మ మాట నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఏమండి? అమ్మ మాట, తల్లి చెబుతున్న, నా కుమారుని తల్లి చెప్తున్న ఉపదేశమును ఆలకించము, మరచిపోవద్దు, త్రోసివేయొద్దు. తల్లి మాట విననటువంటి ఎవరైనా సరే, వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా సరే సొలొమోనులా తయారవుతూ ఉంటారు. ఎంత ఐశ్వర్యం దొరికింది సొలొమోనుకి, ఎంత భోగభాగ్యాలు దొరికే సొలొమోనుకి. కానీ సొలొమోను ప్రభునందు ప్రియమైనటువంటి లోక విషయంలో కామాతురత గలవాడై అంటూ ఉంటుంది. ఎంత భయంకరమైన మాట! సొలొమోను మహాజ్ఞాని అనే మాట ఎంత మంచిగా ఉంటుంది, సొలొమోను కామాతురుతుడై అంటూ మాట ఎంత భయంకరంగా ఉంటుంది. ప్రతిదీ కావాలనుకునేవాడు. లోకములు ఏదైనా మంచిగా కనబడితే అది నాకు కావాలనుకునేవాడు. ఏదైనా అందంగా కనబడితే అది నాకు కావాలనుకునేవాడు. ఏదైనా మైమరిపించేది మైమరిపించేది మెరిపించేది ఉంది, అన్న కావాలనుకునేవాడు. ఏదైనా కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఈ లోకం అందచందాలు కానీ, ఏదైనా కానివ్వండి, ఒక ఉద్యానవనం కానివ్వండి, ఒక పక్షులు కానీ, ప్రతీది కూడా కావాలనుకునేవాడు. ఏది కూడా తన హృదయానికి అడ్డు పెట్టలేదట సొలొమోను. కానీ అన్నీ కావాలనుకున్న వాడికి ఆఖరిని ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. దేవుడు మహాకనికరముతో తన కుమారుడైనటువంటి దావీదుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని, ఆ మాటను బట్టి మళ్ళీ సొలొమోనుని బ్రతికించి అప్పుడు ప్రసంగి గ్రంథం రాశాడు. సమస్తము వ్యర్థం అంటూ ఉంటున్నాడు. అది ముందన్నాడా మాట? రాజ్యములో ఉన్నప్పుడు అన్నాడా? అధికారములో ఉన్నప్పుడు అన్నాడా? విలాసవంతమైన భోగ భాగ్యాలు అనిపిస్తున్నాడు అన్నాడు. ఇది వ్యర్థం అన్నాడా? మనుషునికి ఎంతమంది భార్యలు వ్యర్థమన్నాడా, లేకపోతే అందరు కావాలన్నాడా? కారణం ఏమిటంటే, ఒకటి తల్లి బోధ మరిచిపోయి నా కుమారుడా అని పిలిచింది. ఈనాడు సంఘము కూడా మనుషులతో సంఘముతో ఇలాగ మాట్లాడుతూ ఉంటున్నది. సంఘము కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటున్నది. నా బిడ్డలారా, నా మాట వినండి, నేను మీకు ఉపదేశము చేస్తాను, నా మాట వినండి అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటున్నది. దయచేసి చూడండి, దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 16 వచనం చదువుకుందాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచున్నప్పుడు వానితో ఏకీవించెదవు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచూ ఉన్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచూ ఉన్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌననై ఉన్నాను.
అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటే మూల మాట ఏంటంటే, నీ తల్లి కుమారుని మీద అపనిందలు. ఎవరు నీ తల్లి? దేవుని బిడ్డలారా, సంఘం మీద కూర్చున్నటువంటి విషయాలు చెప్తుంది. నీకు దిద్దుబాటు అసహ్యము కదా. అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? దిద్దుతూ ఉంటుంది, మార్చుకోమని చెప్తుంది. ప్రవర్తన ఏం చేయమంటుంది? ప్రవర్తన మార్చుకోండి, మారు మనసు పనులు చెప్తుంది. మనమేమన్నా వచ్చి వాక్యం వింటున్నాం, మంచిగా చెప్పారు, లేకపోతే మంచిగా చెప్పలేరు, ఈ వారం ఎలా చెప్పారుటి, పోయిన వారం చాలా మంచిగా చెప్పారు అనుకుని మార్కులు వేసుకుని వెళ్ళిపోతున్నాం తప్ప అది ఎందుకో మాటలు వచ్చింది మనకు అర్థం కావట్లేదు. మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాం, మన లోపములు దిద్దుకోలేకపోతూ ఉంటున్నాం. ఎందుకు లోపాలు దిద్దుతాడు సంఘం? అమ్మ ఎందుకు దిద్దుతుంది? నిన్ను దేవుని ఎదుట ఆయన రాకడలో అక్కడ నిలబెట్టాలి, ఆయన రాకడను ఎదుర్కోవాలి. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి ప్రపంచం మీదకి, అక్కడ రాబోతున్నాయి. కాబట్టి అక్కడ ఈ ప్రపంచం ఈ విపత్తులను తప్పించుకొని దేవుని చేత భద్రం వాక్యం చేత భద్రం చేయబడి దేవుని ఎదుర్కోవాలని అమ్మ సిద్ధపరుస్తుంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అమ్మ ఒడిలో ఉన్నటువంటి కుమారుని మీద ఏం చేస్తున్నారు మనుషులు? అపనిందలు మోపుతూ ఉన్నారటండి. అంటే అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు. అంటే అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకోవాల్సిన దానికి వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. అంటే చెబుతున్న మాట దేవుడు చెప్తున్న మాట దేవుడు చెప్పినట్టుగా అర్థం చేసుకోలేదు, కానీ వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు మ్యాచ్ చేసుకుంటూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి నీ భక్తిహీనతను నీవు నా మాటలు వెనుకకు నువ్వు త్రోసేదవంటూ, నువ్వు దొంగను చూసినప్పుడు వానితో లోకమును చూసినప్పుడు, లోకములో ఉన్న వాటిని చూసినప్పుడు, లోకములో ఉన్నవాడు దొంగ మంచోడా? ఏంటి యేసుప్రభు లోకాధికారి గురించి ఏమని మాట్లాడాడు? ఏంటి? లోకములో ఉన్నవాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు, వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు అని చెప్పేసి అనేక మార్లు చెబుతున్నాడు. అంటే లోకమును చూసినప్పుడు వాటితో నువ్వేం చేస్తామంట? ఏకీభవిస్తాం. మేము కూడా లోకంలో మీతో పాటు మేము ఉన్నామండి అని చెబుతూ ఉంటాం. లోకమునకు వేరే రక్షణ పొందమని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇంకా పేతురు పరిచయలో ఉన్నాము, పౌలు పరిచయలో ఉన్నాము, కానీ ఇంకెక్కడ ఉన్నాం మనము? వాక్యము దినదినము చదువుకుంటున్నాము, మా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ వాక్యం మాత్రం దినదినము కూడా చదువుతున్నాం. ఇంకెక్కడ ఉన్నాం మనము? లోకములోనే ఉన్నాము. లోకములో ఉన్న వాటిని మనము ప్రేమిస్తూ ఉంటున్నాం. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల వాడు నావాడు కాడని చెప్పేస్తాడు. కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు దేవుడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ యొక్క భక్తిహీనతను, నీ బుద్ధిహీనతను, నీ మతి మూఢతను, నీ యొక్క దౌర్భాగ్య స్థితినంతా కూడా అప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా నీ కన్నులు ఎదురు తీసుకొస్తానంటూ ఉన్నాడు. దయచేసి ఇప్పుడు చదవండి. అయితే నీ ఇట్టి పనులు చేసినను నేను మౌననై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడునని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరుచువార్లారా, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల మిమ్మల్ని చీల్చివేయుదును, ఎవడునూ లేకపోవును. ఎంత మంచి మాట అంటున్నాడు కింద మళ్ళీని. అసలు ఆ పై మాటలకైనా కింద ఉన్న మాటలకి దగ్గర సంబంధం ఏమైనా ఉందా? అసలు సందర్భంలో మాట్లాడాల్సిన పని ఉంది అక్కడ? ఆ పైన గడ్డింపులు ఏంటి? ఆ పైన దిద్దుబాటు గురించి మాట్లాడడం ఏంటి? ఆ పైన దొంగల గురించి మాట్లాడడం ఏంటి? మళ్ళీ కిందకు వచ్చేసరికి ఏమన్నాడు ఇక్కడ? స్తుతియాగమర్పించుబడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును. అంటే ఇందాక నేను చెప్పిన వాదంతా ఏంటి? మాటలనేంటి? మార్గమును సిద్ధపరచుకోవాలి. ఎక్కడికి వెళ్ళడానికి? నీ తండ్రిని కలుసుకోవడానికి, నీ దేవుని కలుసుకోవడానికి, నీ రక్షణను కలుసుకోవడానికి, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి, లోకం మీద రాబోతున్న పెను ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుని కలుసుకోవడం మార్గం ఏం చేయాలంట?
సిద్ధపరుచుకోవాలి. దేవుడు సిద్ధపరిచాడు, దాన్ని సిద్ధపరుచుకోవాలి. సిద్ధపరుచుకోవాలంటే లేఖన విషయ పరిజ్ఞానము మనకు అవసరమై ఉన్నది. లేఖనాలు ఏం చేయాలి? మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నువ్వు చదువుతున్నటువంటి వాక్యము లేక మాటలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోండి. దేవుడి లోకం నుంచి నేను ప్రత్యేకం చేస్తాడు అంతే. లోకంలో దేని చూసినా సరే అది నాకు అక్కర్లేదు అనుకుంటాడు అంతే. దానికంటే శ్రేష్టమైన దేవుడు నాకు ఇచ్చాడు, దాని మీద దృష్టి పెడతాడు తప్ప ఈ లోకంలో నాకు ఈ బంగారం ఉంటే బాగుండు, ఈ లోకంలో నాకు ఈ సదుపాయాలు ఉంటే బాగుండు, ఈ లోకంలో ఇంకా నేను బతికేస్తే బాగుండు, ఇటువంటి మాటలు మన దగ్గర నోటంటే రావు. దేవుని బిడ్డలారా, లోకములో దేవునికి నమ్మకస్తులమంటే చాలు, వాళ్ళే దేవునికి బంగారు. హల్లెలూయా. ఏమండి, దేవునికి ఎవరు బంగారు? నమ్మకమైన వాడు ఉంటే దేవుడికి వాడే ఆ బంగారు. దేవుని బిడ్డలారా, ఆ బంగారు వస్తువు ఎలాగైతే మెడలో ఉండి మొత్తం తన పైనుంచి సిరిపాదముని శిరస్సు వరకు ఎలాగైతే చక్కటి విలువనిస్తూ ఉన్నదో, మెడలో ఉన్న ఒక బంగారు వస్తువు, ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు వస్తువు సిరిపాదం శిరస్సు వరకు ఎలాగైతే ఆమెకి విలువనిస్తుందో, అలాగే దేవుని పిల్లలమైనటువంటి వారు బంగారం ఉన్నప్పుడు ఆ గ్రామము, ఆ ఊరు, ఆ పట్టణము, ఆ దేశము, ఆ రాష్ట్రము కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది? బంగారమయం కనబడుతుంది. ఎందుకు చెప్తున్నారు ఈ మాట? ఎలా చెప్తున్నారంటే అనుకోవచ్చు, లాబానింటిలో ఎవడున్నారు? యాకోబు ఉన్నాడు. లాబానింటిలో యాకోబు ఉన్నాడు. యాకోబు ఉండటం బట్టి లాబానింటిని అంత ఏం చేశాడు? దేవుడు ఆస్వాదించాడు. ఓబేదేదోము ఇంటిలో ఏముంది? దేవుని మందసం ఉన్నది. దేవుని మందసం బట్టి ఓబేదేదోముని ఏం చేశాడు? ఆస్వాదించాడు. ఐగుప్తు దేశంలో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. మొత్తం దేశాన్ని దేవుడు, ప్రపంచాన్ని దేవుడు ఆస్వాదించాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో నీకున్నటువంటి ఆ యొక్క భక్తిని బట్టి నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆస్వాదిస్తాడు. నిన్ను నీ పిల్లల్ని ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు. హల్లెలూయా. ఆయన మాట ఎలా వినాలి? చెవిట వినడం కాదు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధ గలవాడు, అది శ్రద్ధ ఉందా మనకి? ఏమాత్రం కొంచెం కలిగి ఉన్నామనుకోండి, మనకేముంటుంది? నిశ్చత. నాకేంటి అంటామనమా? ఏంటి, కొన్ని లక్షల వెనకాల ఉన్నాయనుకోండి, మనం ఏమంటాడు? నాకేం అవసరం, మీ అవసరం నాకేంటి, నాకు అవసరం లేదు అనుకుంటా. అన్నీ పోయిన తర్వాత గడ్డం పట్టుకుని దేవుని బిడ్డలారా, దేవుని బట్టి అతిశయించాలి. హల్లెలూయా. నా అతిశయం ఎప్పుడు కూడా దేవుని బట్టేనండి. దేవుని బట్టి అతిశయించాలి. ఈ బోధ నాది కాదు, దేవునిది. దేవుని బట్టి అతిశయిస్తూ ఉంటాను. ఈ మాటలు నావి కాదు, దేవునివి. నాకు తెలియదు. నేను ఎప్పుడు మీకు అబద్ధం చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు మీతో ఒక అబద్ధం చెప్తూ ఉంటాను అండి. దేవుని బట్టి ఏంటంటే, దేవుని ప్రసంగాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి అని పోయిన వారం ఏం చెప్పని అడుగుతాను. నిజంగా నేను చెప్పాలంటే పోయిన వారం ఏం ప్రసంగం చేశాను నేను మర్చిపోతాను. హల్లెలూయా. పోయిన వారం ఏం ప్రసంగం చేశాను, 2 వారాల కింద ఏ ప్రసంగం చేశాను, శూన్యం. ఏం కనపడుతుంది నాకు, ఏం వినపడదు. అప్పుడప్పుడు అడుగుతుంటాను నేను, మా పిల్లల్ని అడుగుతుంటాను, పోయిన వారం ఏం ప్రసంగం, మూలవాక్యం ఏం చెప్పాను అని అడుగుతాను. వాళ్ళు కూడా తడుముకుంటూ ఉంటారు. ఓహో, పరమానంద శిష్యులు అనమాట. గురువుగారు ఎటువంటి వాడు, శిష్యులు కూడా అటువంటి వారే. ఏంది, అప్పుడు చాలా విషయాలు గుర్తుకొచ్చేస్తాయి. రాజు ఎటువంటి వాడు, ప్రజలు కూడా అటువంటి వాడు అవుతారు. రాజు సోమరైతే దేవుని బిడ్డలారా. కానీ చెప్తున్నాను, మనం ఏ మాట కూడా ఏం చేయకూడదు, మర్చిపోడు. నాకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అవసరమైతే నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అవసరం కాబట్టి దాని సంగతి నీకు ఎందుకురా అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కోవిడ్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత నా దగ్గరికి అలాగ వచ్చినప్పుడు, నేను నా ఆత్మలోని పైకి లేచి ఆయన ప్రభువుని చూస్తూ ఉంటున్నప్పుడు
నేను కళ్ళ నీళ్ళు వస్తే ప్రభు ఇంతమంది చచ్చిపోతున్నారు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, ఇది చచ్చిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభు అని చెప్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. ప్రభు ప్రసన్నత అలాగ పక్కగా వచ్చినప్పుడు నేను అంటున్నాను, వీళ్ళందరి సంగతి రక్షించున్న ఆయన, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభు అన్నప్పుడు నా ముఖంలో ముఖం పెట్టి నవ్వాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీవు నాకు కావాలి కానీ వాళ్ళ సంగతి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీకు నీవుగా దేవుని దగ్గర మన ఆత్మీయ జీవితమును ఎలా ఉంటున్నామో కూడా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవుని ప్రసన్నత నీ దగ్గరకు వస్తుంది, రాకుండా ఉండదు, ప్రతి వారి దగ్గరికి వస్తుంది. ఇది నా అనుభవం, మీకు కూడా అనుభవం అవుతూ ఉంటుంది. ఎదురు చూసే మనస్తత్వం ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకునే మనస్తత్వం ఉండాలి, ఆయన రాజ్యములో నిలబడే ధైర్యం ఉండాలి. నాకైతే గుండెల నిండా ధైర్యం ఉంది, ఆయన ఎదుట నేను నిలబడగలను, నిలబెడతాడు దేవుడు నన్ను. హల్లెలూయా. ఇది నా వల్ల కలిగినది కాదు. ఎవరి వల్ల కలిగేది? అది దేవుని వల్ల కలిగేది, నా వల్ల కలిగేది కాదు. ఆయన ఎదురు నిలబడ్డా నేను ఏ పాటు పడండి, బాప్టిస్టం ఇచ్చి నన్ను క్షమించండి, ఈ పట్మస్ ద్వీపంలో యోహానే నిలబడలేకపోయాడు కదా, మోషే కూడా నిలబడలేకపోయాడు కదా, యేస్కేలు ప్రవక్త కూడా నిలబడలేకపోయాడు కదా. దేవుని బిడ్డలారా, ఆయన ముందు ఎవరు కూడా నిలవజాలరు అన్నప్పుడు ఎలా నిలబడగలను? ఎలా నిలబడగలంటే ఆయన నీతి వస్త్రములకు ఏం చేశాడు? ధరింపజేశాడు. హల్లెలూయా. ఆయన వస్త్రములకు ఇచ్చాడు, నా వస్త్రం ఆయన తీసుకున్నాడు, ఆయన వస్త్రం నాకు ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఎవరి పరమంటే నా దగ్గరే ఉంటాయి. అందుకని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ తల్లి చెబుతున్నటువంటి బోధ మీద నువ్వు మనసు పెట్టండి. తల్లి అంటే సంఘము. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటూ ఉంటాడు, ఆత్మ చెప్పుతున్న సంగతులు. ఇప్పుడు చెవులు ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఉన్నాయి లేవు చూసుకోండి, సరే చూసుకోండి, ఉన్నాయా? నాకు కనిపించట్లేదు, చూసుకోండి సార్, నేను అడుగుకున్నాను కదా, ఉన్నాయి లేవా? మరి ఉంటే వింటున్నా, మరి ఉంటే ఏం చేయాలి? వినాలి. లేకపోతే అడవుల లేడికి పిల్లలు పుట్టాయట, పిల్లలు పుట్టిన తర్వాత లేడు అన్నదంట పిల్లలతోటి, అమ్మా గుహలోంచి బయటికి వెళ్ళకండి, ఒకవేళ బయటికి వెళ్ళినా కొంచెం ఆ ప్రెమిసెస్లో ఉండి మేట మేసి లోపలికి వచ్చేయండి, దాక్కోండి, ఎందుకంటే ఈ అరణ్యములో మనకు శత్రువు ఉన్నాడు, మనం చంపేస్తాడు, తినేస్తాడు, కాబట్టి అడవులు ఈ గుహలోంచి బయటికి వెళ్ళకండి అని ఎప్పటి నుంచో చెబుతుందంట. చెబుతూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చెబుతూ వింటున్నాయి, అమలాగేనమ్మ రోజు పాఠమే అని చెప్పేసి ఆ పాఠం వింటూ ఉంటున్నాయి. ఒక రోజున ఒక లేడీ పిల్ల గుహలోంచి బయటికి వెళ్ళి అలా సంచరిస్తుందట. మా అమ్మ ఏం చెప్పింది, మా అమ్మకి ఏమన్నా కొంచెం బుద్ధి ఉందా? ఆడేమో దేశాలన్నీ తిరిగి వస్తుంది, నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది, బయటికి వెళ్ళొద్దు అంటుంది. అదేం చేస్తుంది? మా అమ్మ ఏం చేస్తుంది? దేశాలన్నీ తిరిగి వస్తుంది, నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది. ఇంత మోసం చేసిందా మా అమ్మ అని చెప్పేసి అనుకుని ఇంకా దూరం వెళ్తుంది. అలా దూరం వెళ్తూ ఉండగా సింహం వచ్చింది. సింహము లేడీ ఏం చేసింది? చంపు తినేసింది. సింహం కొన్ని అలవాటు చంపేసినంటే తిందంట. అది తినకపోయేసరికి ఈ సంగతి ఎవరు చూశారు? నక్క చూసిందంట. ఈ సంగతి సింహము లేడిని వేటాడు ఎవరు చూశారు? నక్క చూసిన తర్వాత ఆ సింహం అక్కడ ఆ లేడిని అక్కడ పెట్టేసి మళ్ళీ తర్వాత కొంచెం రెస్ట్ చేసుకోవడం పోయింది. ఈలోగా నక్క ఏం చేసింది? వెళ్ళి ఆ చెవులు 2 తినేసిందంట. ఆ లేడి పిల్ల యొక్క 2 చెవులు కూడా తినేసిందంట. తినేసినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సింహము ఈ లేడిని తినడానికి శుభ్రంగా స్నానం చేసి వచ్చినట్టుగా వచ్చింది. అక్కడ స్నానం చేసిన కొంతమంది భోజనం చేసే ముందు స్నానం చేసి వస్తాం కదా, వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చిందండి. ఎక్కడి దగ్గర? లేడి దగ్గరికి వచ్చిందంట. అప్పుడు నాకన్నా సింహం బాబు ఆగు అన్నదంట. ఏంటి అన్నమాట, మీరు ఒకరు ఎంగిల్ చేసి తినరు కదా, ఎవడు ఎంగిల్ చేసి నేను ఫ్రెష్గా వేటాడుకున్నాను అంటారు.
ఫ్రెష్గా ఆడలేదు కానీ చూడండి సరిగ్గా చూడండి, మీరు ఫ్రెష్గా ఆడలేదు, దాని 2 చెవులు లేవు, ఎలా తింటారు మీరు అన్నదట. దాని నేను వేటాడినప్పుడు 2 చెవులు, ఇప్పుడు 2 చెవులు లేకపోతే పెట్టి అన్నదట. లేదు, చెవులు చూడండి, నిజంగా 2 చెవులు లేవు. ఇప్పుడు ఎలాగా తినాలా వద్దా? దీనికి 2 చెవులు ఉన్నాయి లేవా సమస్య అక్కడ. అప్పుడు దీని తల్లిని పిలుద్దాం అన్నదంటండి అక్క. దీని తల్లిని పిలుద్దాం అని చెప్పేసి తల్లి కబురు పెట్టినాయంటండి. తల్లి వచ్చిందంటండి. అప్పుడు సింహం అడుగుతుందంట, లేడీ నువ్వు కన్నటువంటి దీనికి 2 చెవులు ఉన్నాయా లేవు అని అడిగిందటండి. ఆ తల్లి అన్నదంట 2 చెవులు లేవు అన్నదటండి. 2 చెవులు లేవన్న. ఎందుకన్నది? దాని మాట, తల్లి మాట ఏం చేయలేదు, వినలేదు. ఇటువంటి వారు అనేక మంది కనబడబోతూ ఉంటున్నారు. దేవుని రాకడలో కనబడబోతూ ఉంటున్నారు. తల్లి చెప్పిన బోధను మర్చిపోతూ ఉంటున్నారు. తల్లి అద్భుతమైన సందేశం ఇచ్చింది దావీదుకి. తల్లి అద్భుతమైన సందేశం ఇచ్చింది మోషేకు. తల్లి అద్భుతమైన సందేశం ఇచ్చింది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కుమారుని సంసోనుకు. తల్లి అద్భుతమైన సందేశం ఇచ్చింది బాప్తిస్మ యోహానుకు. వాళ్ళు చరిత్రలో దేవుని గొప్ప కార్యం చేసినట్టు కనబడుతూ ఉంటున్నారు. తల్లి అద్భుతమైన సందేశం ఇచ్చింది యోసేపుకు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ, ఎందుకంటే తల్లి చేత ఎవరైతే ఉపదేశం పొందారో, ఈ మాట జాగ్రత్తగా వినండి, తల్లి చేత ఎవరెవరైతే ఉపదేశం పొందారో వాళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. మోషే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదా? మోషే దేవుణ్ణి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? మోషేకి చిన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడా? లేదే. చదువుకున్నప్పుడు ప్రత్యక్షమయ్యాడా? లేదే. విద్యాభ్యాసము చేస్తున్నప్పుడు ప్రత్యక్షమయ్యాడా? లేదే. 40 సంవత్సరాలు వచ్చిందని ప్రత్యక్షమయ్యాడా? కనబడలేదే. పోనీ 70 సంవత్సరాలు వచ్చిందని ప్రత్యక్షమయ్యాడు? కాలేదే. కానీ ఇంతకాలం ఎక్కడున్నా ఎవరి బోధలో ఉన్నాడు? అమ్మ చెప్పుతున్నటువంటి బోధ. నాయనా, మనం ఇశ్రాయేలీయులం, మన మీద దుష్టుడు పగబెట్టి మగ సంతానాన్ని నాశనం చేయాలని దుష్టుడు పగబెట్టాడు. కాబట్టి ఫరో చేత ఇదిగో మగ పిల్లలందరినీ చంపేయాలని చెప్పేసి మంత్రసాలకు ఆజ్ఞాపించాడు. ఒకవేళ సమాచారం మాకు మంత్రసాలను అందించకపోతే ఆ పరిసర మంత్రసాలను ఏమన్నా మనం చంపిస్తూ ఉంటున్నాడు. నా కుమారుడా, దేవుడు ఇశ్రాయేలు దర్శించే కాలం రాబోతూ ఉంటున్నది. ఆ కాలములు నీవే ఇశ్రాయేలు ప్రజలను లోకములో నుంచి, ఈ ఐగుప్తు దేశములో నుంచి దేవుడు చూపించే దేశము నువ్వే తీసుకుని వెళ్ళాలి. అబ్రాహాము దేశమునకు నువ్వు తీసుకుని వెళ్ళాలి. ఇస్సాకు దేశమునకు నీవే తీసుకుని వెళ్ళాలి. ఇస్సాకునకు అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశం నువ్వు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి తల్లి మోషేకు నూరు పోస్తూ ఉంటున్నది. దాసత్వం నుంచి విడిపించవలసిన వాడు నీవేని తల్లి మోషేకు నూరు పోస్తూ ఉంటున్నది. ఉగ్గుపాలుతోనే పోస్తూ ఉంటున్నది. బోధేమో తల్లిది, చదువేమో ఫరోది. బోధేమో తల్లిది, చదువేమో ఫరోది. దేవుని బిడ్డలారా, ఆ కాలంలోని చదువులు ఉన్నాయి. ఆ కాలంలోని దేవుని గురించి బోలని శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా చదువుకుని అమ్మ చెప్పిన దేవుడే నిజమైన దేవుడని నమ్మాడు. అమ్మ చెప్పిన దేవుడే నిజమైన దేవుడు, నిజమైన సత్యవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడని నమ్మాడు. 80 సంవత్సరాల చిన్నప్పటి నుంచి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుడు అతనికి కనబడలేడు. కనబడక మునుపు నా బలము చేత, నా జ్ఞానము చేత ఇశ్రాయేలు పని విడిపిద్దామని చెప్పేసి అనుకుని, తలంచుకొని నన్ను మెచ్చుకుంటారని చెప్పి అనుకుని ఇశ్రాయేలుడును ఒక ఐగుప్తుడు దెబ్బలాడుకొని ఉంటుండగా ఐగుప్తుని ఒక గుడ్డుతో మోషే చంపివేసి ఇసుకలో పాటు పెట్టేశాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఫరోకు తెలిసింది. ఫరో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషేని చంపుదామని చూస్తున్నాడు. కానీ మోషే ఏం చేయడు, అక్కడి నుంచి పారిపోయాడు. ఒక చోటేమో పారిపోయడం ఉంటుంది, ఒక చోటేమో రాజాజ్ఞకు భయపడక ఐగుప్తుని విడిచిపోయిన ఉంటుంది. ఏమండి దేవుని బిడ్డలారా, ఒక పక్కనేమో రాజాజ్ఞకు భయపడక దేవుడు నన్ను భద్రపరుస్తాడని చెప్పి భయపడలేదు, కానీ భయపడకుండానే వేరే దేశం వెళ్ళిపోయాడు.
ఒక ప్రక్కనేమో శత్రువు ఏం చేస్తున్నాడు, తరుముతూ ఇన్ని పనులు చేసుకుని వస్తున్నాడు కదా. మోషేకు దేవుడు కనబడాలా, మోషేతో దేవుడు మాట్లాడకూడదు. అబ్రాహాముతో కొడుకునిస్తానని చెప్పిన అబ్రాహాముతో ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? చాలాసార్లు మాట్లాడాడు. మరి మోషేతో మాట్లాడాలి కదా. దేవుని బిడ్డలారా, మోషేతో మాట్లాడాలి, కానీ మోషేతో ఎప్పటి వరకు మాట్లాడలేదు? 80వ సంవత్సరం వరకు హోరేబు పర్వతం మీద పొటలో కనబడుతున్న అగ్నిలోంచి మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. 80 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుంది? 80వ సంవత్సరం వచ్చిన తర్వాత ఫలిస్తూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకున్న టైంలో జరగకపోతే, నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చేయకపోయినట్లయితే, దేవుడు నీకు ఆ టైంలో నీకు సహాయం చేయకపోయినట్లయితే, నా ప్రార్థనలు ఏమైపోయాయి, నా భక్తి ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయిందని చెప్పేసి దేవుని మీద తిరుగుబాటు చేసిన దినాలు కూడా మనలో జీవితంలోకి వస్తూ ఉంటాయి. కానీ మోషే అంతా దీర్ఘశాంతుడు. చూడండి, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 80 సంవత్సరాలు. విశ్వాసం కోల్పోయాడా? అమ్మ దేవుడు మోసగాడన్నాడా? అమ్మ దేవుడు నాతో మాట్లాడలేదన్నాడా? అనలేదండి. 80 సంవత్సరాలు కనిపెట్టుకున్న మోషేకు కనిపించిన తర్వాత మోషే ఐగుప్తు దేశాన్ని పంపుతాను అన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు నేను రానన్నాడు. ఒకప్పుడు మోషేలో ఉన్న జీలేంటి, ఆశ ఏంటి, ఆసక్తి ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాలి అది. కానీ 80 సంవత్సరాలు వచ్చేసరికి ఏమైంది? మోషే జీవితంలో ఆశ కూడా చల్లారిపోయింది. నేను వెళ్ళను ప్రభువా, వేరే వాడిని చూసుకో అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నావు? అప్పుడున్న బలము ఇప్పుడు లేదు. బలము నేను ఇస్తానన్నప్పుడు లేదు ప్రభువా, నోటి మాంద్యము కలవాడిని, నత్తోడిని అయిపోయి నువ్వు సరిగ్గా మాట్లాడలేకపోతూ ఎందుకంటే నా వయసు ఎంత వచ్చింది? మళ్ళీ లేదు నువ్వు రా అని చెప్పేసి అన్నప్పుడు, నట్టువాడిని, మోగోడిని, గుడ్డోడిని, నడ్డోడిని చేసినోడు నేనే కదా అని చెప్పేసి అన్నప్పుడు రా అంటే మళ్ళీ ఎప్పుడేమన్నాడు? నా మాట వాళ్ళు వినరు. ముసలోళ్ళు అయిపోతే వాళ్ళ మాట ఎవరు వింటారా? వాళ్ళతో ఆడుకుంటారు అంతే. ముసలోళ్ళు ఏం చెప్పేస్తారు? చిన్నప్పుడు బాలాటం అనుకున్నాడు, పుట్టిన తర్వాత ముసలోడు అయిపోతే ఏం చేస్తారు? వాళ్ళ మనవరాళ్ళు ఈ చేత ఏం చేస్తారు? ఆటలు ఆడుకుంటారు. తాతయ్య అక్కడ నిలబడమంటే అక్కడ నిలబడాలి అంతే. బాల్ వేస్తే పట్టుకోవాలి, బాల్ ఇవ్వమంటే బాల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు ఆడుకుంటారు వాళ్ళతోటి? ముసలితో ఆడుకుంటారు. మరి మోసే ఇప్పుడు నా మాట వింటారా? ఒకవేళ మోసేలాగా అనుకోవచ్చు. అప్పుడు బలవంతునై ఉన్నాను, అప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను, అమ్మ బోధ మీద ఎంత విశ్వాసం ఉంచాను, నువ్వు మాట్లాడతావని, నువ్వు కనబడతావని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు రమ్మంటున్నా. ఎలా వస్తానే నేను? నాకు ఒంట్లో బలం ఏంటి అని ఫరో నన్ను చంపేస్తాడు. ఫరో నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. దేవుని బిడ్డలారా, అక్కడ దర్శనములో మోషే అన్ని డౌట్లు తీర్చుకున్న తర్వాత ఎక్కడ లేని బలం వచ్చేసింది. ఎవరికి? మోషేకి ఎక్కడ లేని బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. 80 సంవత్సరాల్లో చేయలేనటువంటి పరిచర్య ఇంచుమించు 15 సంవత్సరాలు చేసి ముగించేశాడు. అంతేండి. హల్లెలూయా. ఇంచుమించు 15 సంవత్సరాలు చేసి ముగించేశాడు. ఎవరి మీద బలము? దేవుని బట్టి బలం. ఈ ప్రపంచములో యేసు ప్రభువారు కూడా ఇవ్వలేదండి బాప్తిసాలు. అపోస్తలుడైన పౌలు కూడా అన్ని బాప్తిసాలు ఇవ్వలేదు. ఏ సేవకుడు కానీ బాప్తిసాలు ఇవ్వలేదండి. ఎవరిచ్చారు? మోషే ఎంతమందికి ఇచ్చాడు? 30 లక్షల మందికి ఒకే దినాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. 30 లక్షల మందికి ఒకసారి బాప్తిసం సాధ్యమేనంటారా? మరి ఎలాగిచ్చాడు? 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని ముగించేసుకుందాం. ఒక మాట చెప్పి ముగించేసుకుందాం. హల్లెలూయా. అమ్మ 10వ అధ్యాయమేనా? 1 కొరింథీ 10. సహోదరులారా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి,
వారందరూ సముద్రం నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను ఎన్ని బాప్తిసాలు పొందారు? ఒకటా రెండా? మేఘములో పొందారంట, మళ్ళీ సముద్రములో పొందారు. తర్వాత ఎక్కడ పొందారు? మేఘములో. ముందర సముద్రం, తర్వాత మేఘము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సముద్రములోనూ బాప్తిసం పొందారు. అంటే పాప విషయమే మారు మనసు పొందిన బాప్తిసం పొందారు. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం బాప్తిసం కూడా పొందారు. వాళ్ళు పొందారు. ఎవరిని బట్టి? మోషేను బట్టి. అంటే మోషే ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చాడు? అందులో ఎవరిని బట్టి కాదు, మోషేను బట్టి. మోషే ద్వారా అంతమంది 30 లక్షలు, ఇంచుమించు 30 లక్షల మందికి మోషే ఏం చేశాడు? ఎంతకాలం ఆశ చూడండి, దేవుడు కొన్ని క్షణాలు తీర్చిపడేయాడు అంతేండి. కొన్ని రోజుల్లో ఏం చేశాడు? ఇన్నాళ్ళు నిరీక్షణ, 80 సంవత్సరాల నిరీక్షణ తీర్చడమే కాదు, దేవుడు చెప్పినట్లుగా దేవుడు వారిని ఎక్కడ నడిపించాడు? కనానుకు నడిపించేశాడు. హల్లెలూయా. ఇంత శక్తి ఎలాగొచ్చింది? దేవుణ్ణి బట్టి బలం. దేవుడు చేయగలడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని కార్యాలు మనం అనుకున్న టైంలో జరగవు. దేవుడు రాసిపెట్టాడు, నీ జీవితం పుట్టావు కాబట్టి నీ ఈ సంవత్సరంలో ఈ ఆఖరి సంవత్సరంలో చచ్చిపోతావు. కాబట్టి సావకముందు ఇన్ని సంవత్సరాలు ఉంటాయి నీ దగ్గర. ఈ సంవత్సరం ఏ సంవత్సరం ఏది జరగాలో, ఏ దినాన్ని ఏది జరగాలో, ఏ టైంలో ఏది జరగాలో దేవుడు అక్కడ సిస్టంగా పెట్టేశాడు. అక్కడ ఆ టైం వచ్చినప్పుడు ఆ పని జరుగుద్ది. అంటే ఆ టైం వచ్చే వరకు మనం ఏం చేయాలి? మోషేలాగా కనిపెట్టుకుంటూ ఉండాలి. కొన్నిసారి వేదనలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సంతోషం ఉంటుంది, కొన్ని ఆనందం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన కొన్నిసార్లు ఉత్సాహం పొంగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు రాచిపెట్టేశాడు అక్కడ. రాసిపెట్టి నువ్వు కాలానుగుణ ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుని మార్గం నడుస్తూ ఉన్నప్పుడు, ఈ కాలంలో నీకు ఈ కష్టం వస్తుంది. ఈ కష్టం వచ్చిన కాలంలో మళ్ళీ నీకేమవుతుంది? కొంచెం నెమ్మది దొరుకుతుంది. మళ్ళీ కొంచెం నెమ్మది దొరుకుతుంది, మళ్ళీ కొంచెం కష్టం మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొంచెం నెమ్మది దొరుకుతుంది. హార్ట్ బీట్ చూస్తారు కదా మీరు, ఏంటి ఇలా కొట్టుకుంటుంది. అంతే కూడా ఇది కూడా అంతే. దేవుడు ఆ టైంలో అక్కడ దాచిపెట్టాడు, అది అందుకుంటాం అంతే. హల్లెలూయా. ప్రభుని అందుకున్న తర్వాత, దేవుడిచ్చిన ఆశీర్వాదం అందుకున్న తర్వాత నీ కళ్ళంటే నీళ్ళు వస్తాయి తప్ప మరొకటి రావండి. ఎందుకంటే దీనికి నేను అపాత్రుణ్ణి, అభాగ్యుణ్ణి. దావీదు అంటూ ఉంటాడు, ప్రభు గొర్రెలు కాసుకున్నవాడిని ఇంతగా ఇచ్చించవుతాడని నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటు పండి తండ్రి అని దేవుని సందులో కూర్చుని మొరపెట్టుకుంటూ ఉంటాడు, తగ్గించుకుంటూ ఉంటాడు. పరలోక రాజ్యం వెళ్ళడానికి మనం ఏపాటు వాళ్ళమండి. దేవుడు కోరుకోవడానికి మనం ఏపాటు వాళ్ళమండి. ఒంటిలో బలం ఉన్నదా? ముఖములో ఏమైనా శరీరంలో అందచందాలు ఉన్నాయా? ఏమున్నాయి? చూచుటకి ఏమున్నది మన దగ్గర? ఏండి, పౌలంతా గొప్ప సువార్తకుడు అని చెప్తాం కదా. పౌల హైట్ ఎంతో తెలుసా? 4 అడుగుల 6 అంగుళాలు. ఏంటి, 5 అడుగులు ఉన్న అమ్మాయిని చూసామని ఏమంటారు? పుట్టిది అంటూ ఉంటారు. ఇంక 5 అడుగులు తక్కువ ఉన్నాయంటే ఏమంటుంది? మరుగుజ్జు. కానీ పౌలు ఎంతటో, పౌలు హైట్ ఎంతంట? అరే విశ్వములందరికీ ఆకాశమేఘం అంత ఎత్తైన వాడు ఎవరో మనకి పౌలు. కానీ పౌలు హైట్ ఎంత? శారీరకంగా 4 అడుగుల 6 అంగుళాలు. చదువుకున్న తర్వాత ఒకసారి నేను ఆశ్చర్యపోయింది, ఇటీ కనీసం నా ఎంత హైట్ కూడా లేడా? అంతవరకు అనుకున్నాను. కానీ విన్న తర్వాత ఏదేం పౌలు ఎంత జ్ఞానం గలవాడు. హల్లెలూయా. దేశములే గడగడలాడించాడండి. ఎవరు? పౌలు వస్తుంటే భయపడేవాళ్ళు. పౌలు స్నేహితులు ఎవరో తెలుసా? ఏమండి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఏంటి గొప్ప ఉద్యోగస్తులు అటండి. పౌలు స్నేహితులు ఎవరు? ఇది ఎలా సాధ్యమైంది? పౌలుకున్న జ్ఞానము, తల్లి బోధ. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని ఎడల బలము కలిగిన వాడు ఎవరంటే అపొస్తలుడు. దేవుని ఎరిగినటువంటి వాడు. దేవుని ఎరిగాడు కనుకనే అన్ని కష్టాల్లో కూడా నవ్వుతూనే ఉన్నాడు. నవ్వమని చెప్పాడు కూడా. మనం ఏం చేస్తాం?
దేవుని శక్తిని ఎరగం, దేవుని ఎరగం, ప్రభునందు ఎందుకు రక్షించబడ్డామో తెలియదు, ఎందుకు యేసువును నమ్ముకున్నామో తెలియదు. కానీ కష్టం వస్తే మాత్రం కళ్ళంటే కష్టాల గురించి ఏడుస్తుంది తప్ప దేవా నువ్వు నాకు కనబడలేదేటని ఏడవం. ఇప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు ఉపవాస కూడా గుర్తొస్తాయి మనకి, బాధలు వచ్చినప్పుడే ప్రార్థన గుర్తొస్తాయి మనకి. ఏమండి, ప్రభునందు ప్రియమైనటువంటి సమస్యలు రోగాలు వచ్చినప్పుడే దేవుని సన్నిధి మనకి సేవకుడు గుర్తొస్తాడు మనకి. అంతకుముందు ఆ తర్వాత అభ్యాసాలు గుర్తారు, ఎవరు గుర్తురారండి. అందుకని క్రైస్తవుడికి శ్రమలే దేవుడు ఆస్తిగా ఇచ్చాడు. స్వీకరిస్తారో స్వీకరించండి, లేదా పక్కన పెడతారో పక్కన పెట్టుకోండి, మీ ఇష్టం. అది ఏమిచ్చాడు నీకు? శ్రమలే ఒక ఆస్తి మూటని ఇచ్చాడు. ఆ మూటని ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తుకోవాలా? ఎత్తుకుంటారా? ఎత్తుకోవాలి వద్దా? ఎత్తుకుంటారా? ఎవడన్నా ఎవడు ఎత్తుకోడండి. ఒక రాజుగారు అంటే రాజుగారి రాజ్యంలో మొత్తం ఊళ్ళో అందరికీ కూడా దానాలు ఇస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ కూడా దానాలు ఇస్తున్నాడు. ఒక పక్కనేమో రత్నాలు, ఒక పక్కనేమో వైడూర్యాలు, ఒక పక్కనేమో కెంపులు, ఒక పక్కన వజ్రాలు, ఒక పక్కన బంగారం, ఒక పక్కన వెండి, ఒక పక్కనేమో ఆస్తిపాస్తులు, భూముల యొక్క పట్టాలు, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాడటండి. ఆరాధన మీకు ఎవరికి ఏం కావాలన్నీ ఎవరికైనా కోరినంత పట్టుకోండి అన్నాడండి. ఎవరికేం కావాలన్నీ తీసుకోండి అని చెప్పేసి స్వేచ్ఛ ఇచ్చేశాడు. అందరూ వచ్చి వాడికి కావాల్సిన బంగారం, వాడికి కావాల్సినటువంటి వజ్రాలు, వాడికి వైడూర్యాలు, కెంపులు, రత్నాలు, పుష్యరాగము, పద్మరాగము ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతాం. కొంతమంది పట్టాలు పట్టుకెళ్తున్నారు, డాక్యుమెంట్స్ పట్టుకెళ్తున్నారు, కొంతమంది భూములు కావాలని పట్టుకెళ్తున్నారు. అలా అందరూ కూడా పట్టుకెళ్తూ ఉన్నారట. వాళ్ళందరూ చూస్తున్నారట. ఆ అన్నిటికీ చివర ఒక ఉయ్యాల తోటలో చిన్న బాబు ఉన్నాడట. వాడు అందంగా ఉన్నాడు, ఉయ్యాల చుట్టూ చక్క ముసిముసిలో నవ్వుతున్నాడు. చూసి అందరూ చూసి బాబు చాలా బాగున్నాడు అని ఆ బాబును కూడా పట్టుకెళ్ళమని చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆ ఉయ్యాల వచ్చి చూసి నవ్వించి బుగ్గలు పట్టుకుని చిచిచి అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఆ బాబుని ఎవరు కూడా కోరకూడదు. ఒక పనివాడు, ఒక నిరుపేద, ఒక పనివాడు, ఒక తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వాడు వచ్చి అన్నీ చూశాడంట. వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, రత్నాలు, పుష్యాలు, రాగాలు ఇవన్నీ కూడా చూసి ఆయన అన్నీ చూసిన తర్వాత నాకు ఈ ఉయ్యాల తొట్టెలో ఉన్న బాబు కావాలని కోరుకున్నాడంట. రాజుగారు ఇచ్చేస్తున్నాడు, పట్టుకోమన్నాడు. అప్పుడు నన్ను రాజుగారు ఆయన తీసుకెళ్ళి ఏం చేస్తావు? నీవే సరిగ్గా వెళ్ళేవు, ఆని పెంచగలవు నువ్వు? లేదు, ఇంతవరకు నేను ఒంటరి వాడిని, ఇక నుంచి నాకు ఒక తోడు దొరికింది, వీడితో నేను ఆడుకుంటాను, వీడి కొరకు నేను ఏదైనా చేస్తాను, పని చేసి పెంచుకుంటానని చెప్పేసి ఆ రాజుగారి దగ్గర అన్నప్పుడు, సరే తీసుకెళ్ళిపోయినప్పుడు రాజుగారు దర్బారు దాటుతూ ఉన్నాడంట. అప్పుడు ఇతన్ని పిలిచి అప్పుడు అన్నాడు రాజుగారు అన్నాడ, ఇదిగో ఇతను ఈ ఆస్తికి అంతటికి వారసుడు ఇతన్ని అని చెప్పేసి మొత్తం పట్టాలు అన్నీ కూడా ఎవరికి ఇచ్చే ఆస్తి అంటే ఎవరికి ఇచ్చాడు? బాబుకి ఇచ్చేసాడటండి. దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా ఈ లోకములన్నీ కూడా సిద్ధపరిచిన వాడు దేవుడే. ఈ లోకములో అన్ని వెండి బంగారములు కానీ ఆస్తుపాస్తులు, భూములు, భోగభాగ్యాలను కూడా సిద్ధపరిచిన వాడు దేవుడే. కానీ ఇవన్నీ కావాలా? కలువరి కొండలో వేలాడుతున్న యేసయ్య కావాలని అడుగుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరు కోరుకుంటారు యేసయ్యని? యేసయ్యని ఎవరైతే కోరుకుంటున్నారో వారి జీవితంలో ఈ విశ్వమే వాళ్ళది అవుతుంది. హల్లెలూయా. యేసును కోరుకున్న వారికి దేవుడు ఏమైపోతున్నాడు? విశ్వాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతూ ఉంటున్నాడు. అది మన నిరీక్షణ. క్రైస్తవుడి నిరీక్షణ ఏంటి? విశ్వమే మనది అవుతుంది. లోకమే చిచ్చి దరిద్రం ఈ లోకం కాదు, ఈ లోకము ఈ భూలోకం కాదు మనకు కావాల్సింది, విశ్వం మనకు కావాలి. విశ్వ సింహాసనము దేవుని బిడ్డల దేవుడు మనకిస్తానంటూ ఉంటున్నాడు. విశ్వముని ఎలమని చెప్తున్నాడు. చంద్రుడి దగ్గరికి వెళ్ళండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంది. చర్చి ఎలా కాదు, ఇక్కడ అడిగేస్తే అక్కడ అడిగేస్తాం అంతేమంది. మరుక్షణములో నిమిషంలో కాదు, క్షణం అంటే చిటికేసే కాలంలో ఎక్కడుంటాం మనం? ఎందుకంటే నీ తల్లి బోధ అంత విలువైనది. నీ తల్లి బోధ అంతా విలువైనది. ఆ తల్లి బోధ చెప్తుంది ఏంటంటే, ఇదిగో ఆ కలువరి కొండలో వేలాడుతున్న కలువరి కొండ మీద సిలువ వేయబడిన యేసును మీ హృదయములు రక్షకునిగా అంగీకరి ప్రతిష్ఠించుకొని చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పేతురు. దేవుని బిడ్డలారా, కనుక ఆ బాలుని కానీ మనం స్వీకరించగలిగినట్లయితే ఈ విశ్వమే నీదవుతూ ఉంటుంది.
కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రభు నాకు ఈ బంగారం కావాలి, రాజుగారి దగ్గరకు వచ్చి ఈ బంగారం కావాలి, ఈ వెండి కావాలి, ఈ కెంపులు కావాలి, ఈ రత్నాలు కావాలి, ఈ వైడూర్యాలు కావాలి, ఈ పుష్యరాగం కావాలి, ఈ పద్మరాగం కావాలి, ఈ కెంపులు కావాలి, ఈ భూములు కావాలి, ఈ ఇల్లు కావాలి అని కోరుకుంటూ ఉన్న సహజం ఇది. ఈ లోకమును కోరుకోవడం కాదు, లోకములను సృష్టించిన లోకేశ్వరుని కోరుకోవాలి. హల్లెలూయా. ఎవరిని కోరుకోవాలి? నువ్వే కావాలంటే. పరలోకి వెళ్ళిన తర్వాత పరలోకి పోనీ ఇక్కడ నీకు తటస్థించకపోయినా, ఈ పరిస్థితి నీకు ఇక్కడ తటస్థించకపోయినా, దేవుడు ఇక్కడ అడగకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత కోరుతూ అంటాడు, నీకేం కావాలి కోరుకోమంటూ ఉంటాడు. నీకేం కావాలి, ఎన్ని రాజ్యాలు కావాలంటూ ఉంటాడు, ఎన్ని లక్షల కోట్ల ప్రపంచాలు కావాలంటూ ఉంటాడు. ఏం కోరుకుంటాప్పుడు? భూమి మీద కట్టుకోవడానికి 150 గజాల్లో 100 గజాలు ఇల్లు కట్టుకోవడానికి నాకు డబ్బులు లేవు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం దొరికింది? ప్రపంచాలు ఇస్తానంటూ ఉంటున్నాడు. కాబట్టి ప్రపంచాలు కోరుకోవడమని చెబుతూ ఉంటున్నాడు. విశ్వమును కోరుకోమని చెప్తున్నాడు. విశ్వాన్ని కోరుకుందామా? లేకపోతే నీ కళ్ళెదుట యేసు ప్రభు కనబడుతున్నాడు. వాటన్నిటికీ అధిపతి ఎవరు? ఆయనే. ఇప్పుడు ఆయన కోరుకుందామా? అవన్నీ నాకెందుకు నాయన? భూమి మీద అయ్యే ఇస్తావని నేను నమ్మలేడు. ఈ భూమి మీద నాకు దేవుడిగా దొరికావు, పరలోకంలో కూడా నాకు ఎవరు అంటే అన్నవారికి దేవుడు తన సింహాసనం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది కూడా అక్కడ మర్మమే, ఇది కూడా అక్కడ మర్మమే. కాబట్టి అక్కడ పప్పులో కాలేకుండా ఉండడం, ఇక్కడ ప్రతి తప్పులు దిద్దుకోవాలి. ఇక్కడ జ్ఞానవంతులు అవ్వాలి, అక్కడ కూడా ఏమవ్వాలి? జ్ఞానవంతులుగానే అడగాలి దేవుణ్ణి. కిరీటం నీకు పెడతాడు ఆయన, ప్రతి వాడికి కిరీటం పెడతాడు. కిరీటం పెట్టుకుని అందరికీ ఏం చేస్తామని చూపించాలా? ఆ మహిమ రాజ్యంలోకి వెళ్ళి కిరీటం పెట్టుకుని చూపిస్తామను? చూపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను బాగున్నానా, నేను అందంగా ఉన్నానా, నేను విశ్వసుందరినేనా అని చెప్పేసి లోకం అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలనా, తండ్రి ఆ కిరీటం నా తల మీద ఉండడం కంటే నీ శిరస్సు మీద ఉంటే మంచిదని అని చెప్పేసి మన కిరీటాలు కూడా ఏం చేయాలి? ఆయన శిరస్సు మీద పెట్టాలి. పరలోక పెద్దలు పాదాల కింద పడేశారు, మనం ఎక్కడ పెట్టాలి? మనం ఆ పని చేయకూడదు. ఎందుకంటే మన వధువు సంఘము కనుక ఆ కిరీటం ఏం చేద్ది? ఏమండి, ప్రియా యేసు రాజుని చూసిన పాటలో కూడా స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించ. నా భర్త ఎంత గుణుడో చూడండి. విశ్వమునేలే నా భర్త, నన్ను విశ్వమును పరిపాలించిన భర్త, విశ్వ సృష్టికర్త, ఈ మహిమ లోకాలను సృష్టించినటువంటి వాడు నా వశమయ్యాడు, నాకు భర్త అయ్యాడు. ఎంత అతిశయము! ఇంత గొప్ప అతిశయాన్ని తల్లి ఉపదేశమిని సంపాదించుకోండి. ఇంత అతిశయాన్ని దేవుని బిడ్డలారా బలము కలిగి స్వతంత్రించుకోండి. ఈ అతిశయాలన్నీ చూశాడు, మోసే చూశాడు. ఇంకా చెప్పండి, చాలా అబ్రాహాం గురించి చెప్పాలి, సమయం లేదు. అబ్రాహాం గురించి చెప్పాలి, మోషే గురించి చెప్పుకున్నాం, అబ్రాహాం గురించి చెప్పుకోవాలి, యోసేపు గురించి చెప్పుకోవాలి, యొప్తా గురించి చెప్పుకోవాలి, సంసోను గురించి చెప్పుకోవాలి. ఎన్నెన్నో నేను బలము కలిగి గొప్ప కార్యం చేశారటండి. దేవుడే నీకు బలమైతే ప్రభునందు ప్రియమైనటువంటి వలన నీ చేతిలో ఉన్న గడ్డి పరికే బలమైన ఆయుధం అయిపోతూ ఉంటుంది. దేవుడే నీ చేతుల్లో లేకపోతే నీ చేతుల్లో బలమైన ఆయుధం కూడా గడ్డి పరకతో సమానం అయిపోతూ ఉంటుంది. కనుక తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. చేద్దాం వద్దా? చెయ్యాలి. విశ్వాసము ద్వారా. ఎలాగండిది? అరే కత్తి డాలు ఏం మనకు అవసరం లేదు. విశ్వాసము ద్వారా అండి. విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. కనుక దానియేలు చెప్తున్న గ్రంథముల మాట, ఈ మాటే దానియేలు గ్రంథంలో ఎందుకు రాయించాడు? ఇక్కడ ఎందుకు రాయించాడు? మోషే గ్రంథంలో రాయించలేడు, ప్రవక్తని యెషయా గ్రంథంలో రాయించలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి వలన దావీదు పలికిన మాటల్లో కూడా లేదా మాటలు. కానీ తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి అంచె దినముల గురించి మాట్లాడుతూ, అంచె దినములు సంభవించబోతున్న సంగతుల గురించి మాట్లాడుతూ, తమ దేవుని ఎరిగినటువంటి వారు, శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి తమ దేవుని ఎరిగినటువంటి వారు గొప్ప కార్యములు చేస్తారు. దానియేలు ఎలాగైతే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రకటన గ్రంథము సమానమైన గ్రంథముగా, మించిన గ్రంథముగా చెప్తూ ఉంటున్నది పాత నిబంధన గ్రంథము. ఆ గ్రంథములో దేవుడు దానియేలు ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ఎరిగిన వారు అంటే దేవుని ఎరిగిన
అనుభవంలోనికి, కష్టాలు ఉన్నా సరే దేవుని అడిగిన అనుభవం ఉండాలి. దేవుని మీద నమ్మకం తగ్గకూడదు. దేవుని విశ్వాసము పెరుగుతూ ఉండాలి. దినదినము బైబిల్ చదవాలి. దినదినము మారు మనసు పొందాలి. ఇలా పొందినవాడు, చదివినవాడు తమ దేవుని బలముని ఎరిగినటువంటి వాడు, తన దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు, ఏ టైములు ఏ కార్యం చేయాలో ముందుగా రాసిపెట్టిన వాడు ఆ టైములో నీ జీవితంలో ప్రతి కార్యము చేసుకుంటూ వస్తాడు. నీ విశ్వాసాన్ని వమ్ము చేయుడు. నిన్ను విమోచకుని యొక్క అర్థంగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటాడు కనుక విశ్వమే నీదవుతూ ఉంటున్నది. ఈ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఈ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకో ఉండాలంటే కలువరి సిలువలో వేలాడుతున్న యేసయ్యని మనం ఏం చేయాలి? కోరుకోవాలి. అప్పుడు మనము మన ఇంటి వారు కూడా ఏం చేస్తారు? రక్షించబడతారు. దేవుడి మాటలు మనం వినికులు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి.